అయితే మనం కృష్ణరాజు గారి గురించి మాట్లాడినా, ప్రభాస్ గారి గురించి మాట్లాడినా ఫస్ట్ ఏంటంటే వాళ్ళిచ్చే మర్యాద ఎదుటి అవును. వాళ్ళకి. మెయిన్ రెండోది ఏంటంటే ఆప్యాయంగా పెట్టే ఫుడ్. ఈ రెండిట్ల గురించి ఎక్కువగా మాట్లాడతారు కదా! చుట్టాలు అవనియండి, ఫ్రెండ్స్ అవని ఎవరినైనా పిలిచి ఏదో 4 రకాలు చేసేయడం, భోజనం పెట్టేయడం అని కాదు కృష్ణరాజు గారికి. వచ్చిన వాళ్ళు వండిన ఫుడ్ మళ్ళీ ముందే ఆయన అన్ని టేస్ట్‌లు చూసి ఉంచుకునేవారు. అన్ని హ్మ్. రుచులన్నీ ఎలా ఉన్నాయో అని. మళ్ళీ అక్కడ మళ్ళీ తేడా రాకూడదు. రాకూడదనమాట. హ్మ్. చాలా బాగున్నాయన్నాక. వచ్చిన వాళ్ళు కొన్ని నచ్చవు వాళ్ళకి. నచ్చకపోతే వాళ్ళకి చెప్పి, "మీకసలు తెలీదు ఇది ఈ కాంబినేషన్‌తో తింటే ఈ టేస్ట్, ఈ అని వాళ్ళకి ఆ టేబుల్ మీద అన్ని కాంబినేషన్‌తో వాళ్ళకి పెట్టేవారనమాట. అదే. అంతటి ఆప్యాయతతో వాళ్ళకి ఆ పెట్టడం అనేది నిజంగా ఎవరికీ రాదు. అంత అవునండి. అది కృష్ణరాజు గారికి. అదే మళ్ళీ బాబుకి రావడం కూడా. ఆయన అదే అంతే. ఈయన కూడా అంతే కదా! సేమ్. మొన్న దీపిక కూడా అక్కడ అంతే కదా! పెట్టింది ఇదేంటి తిని తినేలా అయిపోయింది ఇంటి వచ్చి. ఫుడ్డా, క్యాటరింగ్ ఫుడ్డా అనుకున్నాను ఉంది కదా! ఇంక అన్నీ ఇంట్లో చేయించడం ఎలా ఎక్కడ హ్మ్. తెప్పించడం, చేయించడం. ఎవరైనా హ్మ్. భోజనానికి వస్తున్నారు అంటే ఇంట్లోనే చేయాలి. మరి మీకు ఎలా ఉండేదేంటంటే మీకు ముందే మెనూ రెడీ చేయమని చెప్పేవాళ్ళా ఆ! మీకు? ఇలా నేను పిలుస్తున్నాను, మనం ఏం చేద్దాం అంటే నాకు కూడా ఇష్టమే. హ్మ్. అన్నీ వాళ్ళ మీదే వదిలేయకుండా నేను కూడా ఎళ్లి దగ్గరుండి హెల్ప్ చేసి, చూసుకునేవాళ్ళు. ఎవరైనా వచ్చినప్పుడు నేను తయారు చేసి పెట్టడం అవన్నీ. అదేనండి. హ్మ్. అంటే ఇప్పుడు అంటే ఒకళ్ళకి మగ వ్యక్తికి ఎలాంటి ఇది ఉన్నా కూడా ఎనమాల భార్య కూడా సపోర్ట్ అవునండి. చేస్తేనే అవుతది అవును. కాబట్టి మీ ఇది వల్లనే ఆయనకి కూడా 10 మందికి పంపించడం గాని, 10 మందికి పెట్టడం గాని అనేది బాగా అలవాటు. నాకు ఇదయింది. కూడా ఆయన సపోర్ట్‌గా ఎవరికైనా పెట్టడం. ఇండస్ట్రీ‌లో వాళ్ళకి కూడా బాగా పంపించేవాళ్ళు అనుకుంటా కదా! మీరు ఎప్పుడూ టిఫిన్స్ అండి. అవి. షూటింగు 'రాణి రుద్రమదేవి' ఇవన్నీ కూడా అండీలనమాట. అంటే కృష్ణరాజు గారికి ఒక అలవాటేంటంటే ఓన్లీ వీఐపీస్‌కి ఒక భోజనం. హ్మ్. తర్వాత వెనక ఉన్న లైట్స్ మెన్స్‌కి వీళ్ళందరికీ ఒకటి హ్మ్. అనేది ఆయనకి జీవితంలో తెలీదు. లేదు. హ్మ్. ఆయన ఏం తింటున్నారో అదే ఫుడ్‌ని మొత్తం అందరికి. చివరి వరకు పెట్టవలసిందే. హ్మ్. ఎన్ని రకాలుంటే అన్ని రకాలతో. ఒకటి హ్మ్. అలా కాదనమాట. అందుకని ఆ విధంగా నేను మొత్తం తయారు చేసేసి హ్మ్. వీళ్ళందరికీ ఆళ్ళకి ఒక 2 తెప్పాలాలు చేసేసి హ్మ్. వెనకాతల పట్టుకెళ్ళి హ్మ్. వాళ్ళు సినిమా ఇంకా లేట్ అవుతుంది సార్ ఇంకా మన ఇంట్లోంచి ఫుడ్ రావట్లేదు. ప్రకాష్ రాజ్ గారికైతే ఆయనకి రొయ్యల బిర్యానీ చాలా ఇష్టం. హ్మ్. చాలా సార్లు నేను ఇంట్లోంచి చేసి పంపిస్తే ఆయన నేను రాజుగారు ఎక్కడికో వెళ్తా ఉంటే ఢిల్లీ అదే అన్నారు. మమ్మల్ని చూసైనా చెయ్యి ఇలా ఇలా నాకుతున్నారనమాట. అంత బావుంటదని అంత చెప్పి బావుంటది అని. చెప్పడానికి సినిమాలకి. అట్లా ఎవరికైనా భోజనం పెట్టడం అంటే బాగా ఇష్టం. అలా. అంటే నేను వండేవన్నీ చాలా టేస్ట్‌గా ఉండేవి. హ్మ్. కృష్ణరాజు గారు ఒక మాట అనేవారు. ఫుడ్ బాగా కుదిరిందంటే ఎవరికి ఇష్టంతో వండుతారో ఆ వాళ్ళకి. వంట కుదురుతది అనేవారనమాట. హ్మ్. అలాగా ఇప్పటి వరకు కూడా ఆయనకి నేను మీరు అయితే మరి వెనకాతలుండి 'ప్రభాస్' గారు అంటే పెట్టేటప్పుడు కూడా అంత ఆప్యాయంగా పెడతారు. మరి మీరు చేసిన వాటిలో ఆయనకి బాగా నచ్చిందంటే ఏం చెప్తారు? ఆయనకు బాగా నచ్చింది గుత్తి వంకాయ కూరండి. నేను ఒకసారి ఎప్పుడో మేము మాల్దీవ్స్ ఎళ్తే అక్కడ వాళ్ళు కొన్ని సీడ్స్ ఇచ్చారు. ఆ! ఆ వంకాయలు చాలా పెద్ద వంకాయలనమాట. అవి కుండీలో ఏస్తే విపరీతంగా కాసేసాయి. ఓకే. అయి కృష్ణరాజు గారికి నేను కొన్ని కొన్ని ఆర్గానిక్ కుండీలో ఏసి ఆయన హెల్త్ కోసం ఎక్కువ ఎలాంటి మందులు ఇంపార్టెంట్ లేకుండా. ఆ! ఇచ్చేదాన్ననమాట. ఆ! అయి చేసే వండేదాన్ని. హ్మ్. హ్మ్. ఆ కాయలు కోసి బాబుకేమో వండి వంకాయ కూర. హ్మ్. అసలు ఆయన ఎంత ఎంజాయ్ చేసి ఆళ్ళ ఇంట్లో ఉన్న కుక్‌కి కూడా ఒకసారి కన్నమ్మ గారికి ఫోను చేసి అడుగు. ఇదెలా చేసా ఆళ్ళింట్లో కూడా చేస్తారు. అదే. 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 అయినా బట్ కూడా నేను చేసిన వంకాయ కూర, తర్వాతేమో పులుసు చేపల పులుసు. హుహు. పొలస చాలా ఇష్టం. పొలస పులుసు పొలస అంటే సీజన్‌లో అదే. వస్తది అదే. కదా! పొలస చేపలు. ఆ! ఇక సీజన్‌లో వచ్చినన్నాళ్ళు ఈస్ట్, వెస్ట్ నుంచి పులుసులు ఇక్కడికి వచ్చేవలసిందే. అది పులుసు పెట్టవలసిందే. తండ్రి కొడుకులు ఇద్దరూ తినవలసిందే తినాల్సిందే. అనమాట. ఎప్పుడైనా బాబు ఫోను చేసి పులుసు చాలా బావుంది. కన్నమ్మ చేశారు అంటే, కన్నమ్మ ఓన్లీ ఏంది అందులో ఏమి టేస్ట్‌లు ఎలా ఎయ్యాలి ఏంటి అంతా చెప్పింది నేనే అని అనేవారు ఆ క్రెడిట్ కృష్ణరాజు కూడా గారు. కృష్ణరాజు గారు తీసుకునేవారు. మిమ్మల్ని కన్నమ్మ అని పిలుస్తారండి? కన్నమ్మ. కన్నమ్మ మా అని ఇంట్లో పిలుస్తారు. కన్నమ్మ, పెద్దబాజీ అలా అలవాటనమాట. ఓకే. ఓకే. అది